హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం లెక్చరర్ 5లో ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్ అండ్ లాజిక్ గేట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం 4 లెక్చరర్స్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసాము, అలాగే ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. ఒకవేళ ఆ లెక్చరర్స్ కనుక మీరు చూడనట్లయితే ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి వాటిని చెక్ చేయండి. టాపిక్ 6 పేరు వచ్చేటప్పటికి ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్ అనమాట. ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్ అంటే మనకి ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ అనే కోడ్స్ అనేవి వస్తాయి. ఏ ప్యారిటీ బిట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా బిట్ ఇంక్లూడెడ్ ఇన్ బైనరీ మెసేజ్ టు మేక్ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఐదర్ ఆడ్ ఆర్ ఈవెన్. Parity word denotes number of ones in a binary string. There are actually two types of parity system. Parity systems వచ్చేటప్పటికి మనకి 2 types ఉన్నాయి. ఒకటి ఈవెన్, ఇంకోటి ఆడ్. ఇన్ ఈవెన్ parity system 1 is appended to binary string if there is an odd number of ones. ఒకవేళ మనకి ఇచ్చిన బైనరీ నెంబర్లో ఆడ్ నెంబర్స్ ఆఫ్ 1 అనేవి ఉంటే అప్పుడు అది 1 అనేది యాడ్ చేసి మనకి ఈవెన్ ప్యారిటీ సిస్టంలోకి వస్తుంది అనమాట. అలాగే జీరో, అదర్వైజ్ జీరో ఈజ్ అపెండెడ్ టు మేక్ టోటల్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 1. లేకపోతే జీరో అనేది యాడ్ చేస్తాము ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 1 రావడానికి. ఆడ్ ప్యారిటీ సిస్టమ్. ఇన్ ఆడ్ ప్యారిటీ సిస్టమ్ 1 ఈజ్ అపెండెడ్ ఫర్ బైనరీ స్ట్రింగ్ ఇఫ్ దెర్ ఈజ్ ఈవెన్ ఏ నెంబర్ ఆఫ్ వన్స్. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు మనం 1 అనేది అపెండ్ చేస్తాము, అలాగే అదర్వైజ్ జీరో అనేది అపెండ్ చేస్తాము. దేంట్లోని ఆడ్ ప్యారిటీ సిస్టంలో. ఈవెన్ ప్యారిటీ సిస్టంలోని ఆడ్ నెంబర్స్ ఆఫ్ 1 ఉంటే కనుక 1 అనేది మనం అపెండ్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యారిటీ బిట్ వచ్చేటప్పటికి ద పర్పస్ ఆఫ్ ఏ ప్యారిటీ బిట్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ సింపుల్ వే టు చెక్ ఫర్ ఎర్రర్స్. యాక్చువల్గా ఈ ప్యారిటీ బిట్స్ అనేవి మనకి ఎర్రర్స్ చెక్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ 7 వచ్చేటప్పటికి లాజిక్ గేట్స్. వాట్ ఈజ్ లాజిక్ గేట్స్ అనేది మనం చూద్దాం. లాజిక్ గేట్స్ ఆర్ ద బేసిక్ building blocks of any digital system. It is an electronic circuit having one or more than one input and only one output. The relationship between the input and the output is based on certain logic. Based on this, logic gates are named as AND gate, OR gate, NOT gate, etc. యాక్చువల్గా డిజిటల్ సిస్టంలోని ఈ లాజిక్ గేట్స్ అనేది మనం ఉపయోగిస్తాము. ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఇవి ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్, వీటికి అయితే ఒక ఇన్పుట్ అయినా ఉంటుంది, లేకపోతే ఒక ఇన్పుట్ అయినా సరే పక్కాగా ఉంటుంది. ఇన్పుట్స్ అనేవి ఒకటన్నా ఉంటాయి, రెండన్నా ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓన్లీ వన్ అవుట్పుట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టెన్ లాజిక్. ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క లాజిక్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే వీటికి లాజిక్ గేట్స్ అనే పేరు అనేది పెట్టారనమాట. ఈ లాజిక్ గేట్స్ వచ్చేటప్పటికి AND గేట్, OR గేట్, NOT గేట్ ఇలా గేట్స్ అనేవి ఉంటాయి. గేట్ వచ్చేటప్పటికి AND గేట్. అండ్ AND గేట్ ఈజ్ అ లాజిక్ గేట్ హ్యావింగ్ 2 or more ఇన్పుట్స్ అండ్ ఏ సింగిల్ అవుట్పుట్. AND గేట్ వచ్చేటప్పటికి 2 కానీ లేకపోతే 2 కన్నా ఎక్కువ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి అనమాట, అండ్ ఓన్లీ సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. అండ్ AND గేట్ ఆపరేట్స్ ఆన్ లాజికల్ మల్టిప్లికేషన్ రూల్స్. యాక్చువల్గా ఈ AND గేట్ అనేది మనం మల్టిప్లికేషన్ ఎలాగైతే చేస్తామో సేమ్ అదే మల్టిప్లికేషన్ రూల్ మీద అనేది బేస్ అయి ఉంటుంది. AND గేట్స్ని మనం చెప్పాలి అనుకుంటే ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1. అదర్వైజ్ ద అవుట్పుట్ ఈస్ 0 ఆర్ ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈస్ 0 అవుట్పుట్ ఈస్ 0. చూడండి, ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి 1 ఇంటూ 0 చేసినా, 0 ఇంటూ 1 చేసినా, 0 ఇంటూ 0 చేసినా మనకి వాల్యూ ఏమైనా వస్తుంది? 0 వస్తుంది. 1 ఇంటూ 1 చేసినప్పుడు మాత్రమే మనకి మల్టిప్లికేషన్లో 1 అన్న వాల్యూ వస్తుంది. సో అదే ఇక్కడ నేను రాశాను. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1. అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ 0 ఆర్ ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 0 అవుట్పుట్ ఈజ్ 0. అదే ట్రూత్ టేబుల్లో కూడా రిప్రజెంట్ చేశాను చూడండి. 0 ఇంటూ 0 యాక్చువల్గా మల్టిప్లికేషన్ రూల్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పాను కదా. 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. అదే ఇక్కడ రాశాను. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద AND గేట్ అది మనం ఎలా ఇస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు a డాట్ b. డాట్తో మనం రిప్రజెంట్ చేస్తాం AND గేట్ని. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గేట్ వచ్చేటప్పటికి OR గేట్ అనమాట. OR గేట్ మనం ఎలా చెప్తాము? ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0 ద అవుట్పుట్ ఈజ్ 0. అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ 1 ఆర్ ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 1 అవుట్పుట్ విల్ బి 1. ఇప్పుడు OR గేట్ని అయితే ఇలా మనం రిప్రజెంట్ చేస్తాము. OR గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని ఇస్తాము. y అవుట్పుట్, ఇన్పుట్ ab.
ఏ ప్లస్ బి. యాక్చువల్గా ఈ ఆర్ గేట్ అనేది ఎడిషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది, ఎడిషన్ రూల్ మీద. దీని ట్రూత్ టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే 0 0 వచ్చినప్పుడు మాత్రమే 0 వస్తుంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0 ద అవుట్పుట్ ఈస్ 0. మిగతా అన్ని వాల్యూస్ నుండి 1 అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్, ఏ ఇన్పుట్ లోనైనా 1 ఉంటే కనుక ఆర్ గేట్లో 1 అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. చూడండి 0 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ 1 వచ్చింది. 1 0 ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇన్పుట్లో 1 అనేది వచ్చింది. 1 1 ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఇది ఆర్ గేట్ గురించి అయితే. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్లో అయితే తెలపండి. నెక్స్ట్ నాట్ గేట్ అనమాట. ద నాట్ గేట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ లాజిక్ గేట్ ఆఫ్ ఆల్ అదర్ లాజిక్ గేట్స్. నాట్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్టర్. ఈ నాట్ గేట్ని మనం ఇన్వర్టర్ అని కూడా పిలుస్తాము. నాట్ గేట్ ఓన్లీ హ్యాస్ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. ఇట్ కన్వర్ట్స్ 0 into 1 or 1 into 0. నాట్ గేట్కి వచ్చినప్పుడు ఓన్లీ సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఇన్పుట్లో 0 ఇస్తే కనుక అవుట్పుట్ వచ్చినప్పుడు 1 అవుతుంది. అలాగే ఇన్పుట్లో 1 ఇస్తే కనుక అవుట్పుట్ వచ్చినప్పటికి 0 అవుతుంది. దాన్నే నేను ట్రూత్ టేబుల్లో కూడా రిప్రజెంట్ చేశాను. ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద నాట్ గేట్ ఈజ్ గివెన్ యాజ్ Z ఈజ్ ఈక్వల్ టు A బార్, ఇలా ఇస్తామన్నమాట. అలాగే నాట్ గేట్ సింబల్ వచ్చినప్పటికి ఇది. నెక్స్ట్ NAND గేట్. NAND gate వచ్చేటప్పటికి the NAND gate is a special type of logic gate in the digital logic circuit. The NAND gate is the combination of AND and NOT gate. NAND gate అనేది AND gate అలాగే NOT gate combination తో వస్తుంది అనమాట. అందుకే దీన్ని NAND అని పిలుస్తారు. It means all the basic gates such as AND, OR and NOT gate can be constructed using a NAND gate. NAND gate అనేది యూనివర్సల్ గేట్ కింద రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఈ NAND gate తో ఏ గేట్ అయినా సరే మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఏ గేట్ అయినా సరే మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ద అవుట్పుట్ స్టేట్ ఆఫ్ ద NAND గేట్ విల్ బి లో ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇన్పుట్ అనేది 2 ఇన్పుట్స్ హై ఉంటుందో అప్పుడు NAND గేట్ వచ్చేటప్పటికి 0 అవుతుంది అనమాట వాల్యూ. ఈ NAND గేట్ని మనం సింపుల్గా కాంప్లిమెంట్ రిజల్ట్ ఆఫ్ NAND గేట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ AND గేట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, 1 1 వచ్చేటప్పటికి 1 వస్తుంది. కానీ NAND గేట్లో 1 1 వచ్చేటప్పుడు 0 అవుతుంది. మిగతా వాల్యూస్ అన్ని 1 అవుతాయి. AND గేట్లో 1 1 వచ్చినప్పుడు 1 అవుతుంది, మిగతావన్నీ 0 అవుతుంది. సింపుల్గా ఈ AND గేట్కి రివర్స్ అనుకోండి. అందుకే NAND అని పెట్టారనమాట. NAND అంటే నాట్ అండ్ AND గేట్. NOR gate. NOR gate is also known as a universal gate. The NOR gate is the combination of the OR and the NOT gate. ఇది OR gate, ఇది NOT gate. ఈ రెండు కాంబినేషన్లో వచ్చేదే మనకి NOR gate. NOR gate మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, Z is equal to A plus B whole bar. It means all the basic gates such as AND, OR and NOT gate can be constructed using a NOR gate. ఇది యూనివర్సల్ గేట్ కాబట్టి మనకి NAND గేట్, NOR గేట్ యూనివర్సల్ గేట్స్ అనమాట. ఈ టూ యూనివర్సల్ గేట్స్తో మనం ఏ గేట్ అయినా సరే కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ లెక్చర్లో అయితే తెలుసుకుందాము. ద అవుట్పుట్ స్టేట్ ఆఫ్ ద NOR gate will be high only when all the inputs are low. అవుట్పుట్ స్టేట్ ఆఫ్ ద NOR gate will be high. చూడండి, ఇఫ్ ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ లో. NOR gate వచ్చేటప్పటికి 0 0 వచ్చినప్పుడు 1 వస్తుంది, మిగతా అన్ని వాల్యూస్ 0 అవుతుంది. సింప్లీ దిస్ గేట్ రిటర్న్స్ ద కాంప్లిమెంట్ రిజల్ట్ ఆఫ్ ద OR gate. OR gate కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి 0 0 వచ్చినప్పటికి 0 వస్తుంది, మిగతా వాల్యూస్ అన్నీ కూడా 1 వస్తాయి. NOR gate వచ్చేటప్పటికి 0 0 వచ్చేటప్పటికి 1 అవుతుంది, మిగతా అన్ని వాల్యూస్లోని 0 వస్తుంది. సింపుల్గా NOR gate అంటే ఇట్ ఈస్ నాట్ అండ్ OR gate అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నాట్ అండ్ OR gate, అందుకే దీన్ని NOR gate కింద పిలుస్తారు. నెక్స్ట్ XOR gate. XOR gate కనుక చూసుకున్నట్లయితే ఇఫ్ ఆడ్ నెంబర్స్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1, అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ 0. XOR gate ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి X ఈజ్ ఈక్వల్ టు A XOR B అని ఎలాగైతే ఇస్తారో లాజిక్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ట్రూత్ టేబుల్కి వచ్చేటప్పటికి XOR గేట్లో ఏదైనా ఇన్పుట్లో కనుక 1 ఉంటే అది కూడా సింగిల్ 1 అనేది ఉండాలన్నమాట. ఇన్పుట్లో ఏదైనా సింగిల్ 1 కనుక ఉన్నట్లయితే అవుట్పుట్ అనేది 1 అవుతుంది, లేకపోతే 0 అవుతుంది. ఇది చూడండి, 0 0 0 0 1 ఇక్కడ మనకి సింగిల్ 1 ఉంది, సో అవుట్పుట్ అనేది 1 అయింది. నెక్స్ట్ 1 0లో మనకి సింగిల్ 1 అనేది ఉంది, సో అవుట్పుట్ అనేది 1 అయింది. ఇక్కడ A B వాల్యూస్ రెండు కూడా
1 1 అని ఉన్నాయి. కాకపోతే మనం ఏం మాట్లాడుకున్నాము, ఆడ్ నెంబర్స్ ఆఫ్ 1 అనేది ఉండాలి. అంటే సింగిల్ 1 ఉండాలి, లేకపోతే 3 నెంబర్స్ ఆఫ్ 1s అనేది ఉండాలి, ఏదైనా ఆడ్ నెంబర్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి 2 1s ఉన్నాయి అంటే ఇది ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 1 ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి 0 అయ్యింది. ఇది XOR గేట్. XNOR గేట్ కనుక చూసుకున్నట్లయితే XNOR ఈజ్ నాట్ ఎన్ XOR గేట్, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ XORకి రివర్స్ ఆపరేషన్లో పనిచేస్తుంది అనమాట XNOR గేట్ అనేది. ఇందాక XOR గేట్ ఉంది కదా, ఆ XOR గేట్కి నాట్ గేట్ కలిపితే మనకి XNOR గేట్ అనేది వస్తుంది అనమాట. అది ఈ సింబల్ రిప్రజెంటేషన్. XNOR గేట్ సింబల్ రిప్రజెంటేషన్ అయితే ఇది. ఇప్పుడు ట్రూత్ టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాము, ఏదైనా సింగిల్ నెంబర్ అనేది వేరీ అవుతే కనుక XOR గేట్లో మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. కాకపోతే ఇందులో ఏదైనా సేమ్ వాల్యూస్ ఉన్నాయంటే, ఫర్ సపోజ్ 0 0 ఉంది, సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఇక్కడ చూడండి 0 1, మనకి ఏ వాల్యూ X వాల్యూ Y వాల్యూ రెండు చేంజ్ అయ్యాయి. సో అవుట్పుట్ అనేది 0 అయ్యింది. నెక్స్ట్ X వాల్యూ 1 ఉంది, Y వాల్యూ 0 ఉంది, మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి. సో Z వాల్యూ వచ్చేటప్పటికి 0 అయింది. ఇక్కడ చూడండి X వాల్యూ 1 ఉంది, Y వాల్యూ 1 ఉంది, ఇక్కడ సేమ్ ఉన్నాయి X వాల్యూ Y వాల్యూ. సో అవుట్పుట్ వచ్చేటప్పటికి 1 వచ్చింది అనమాట. ఇది గైస్ లాజిక్ గేట్స్ గురించి, ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్ గురించి. ఐ హోప్ ఇది వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.